మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున చేరవచ్చిన మీ అందరికి కూడా నిండు వందనాలు. ప్రత్యేకంగా కుటుంబానికి మనందరికి దేవుని మెండైన దీవులు నిశ్చయముగా కలుగును గాక. ఆయన కృప ఎల్లప్పుడు మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, బైబిల్ గ్రంథం తెరిచి అందరం కూడా యోహాను సువార్త ఆయనకు బహు ఇష్టడైనటువంటి శిష్యుడు, ఆయన ప్రేమించిన శిష్యుడు రాసినాడు ఈ యొక్క యోహాను సువార్తని. ఆయన రొమ్మున ఆనుకున్న శిష్యుడు. అయితే చూడండి, అందులో చాలా విలువైన శ్రేష్టమైన మాటలు ఉన్నాయి. ఎందుకో ప్రభు ఏ మాటలు చెప్పమని ఒత్తిడి చేశాడు. నేను నైట్, ఈ రోజు ప్రార్థన కోసం నైట్ కూడా నేను ప్రార్థనలు గడిపాను. ఇచ్చినారా, ఈ రోజు ఇక్కడ ఈ కూడిక కొరకు రాత్రిలో ప్రార్థనలు గడుపుతున్నప్పుడు ప్రభువు ఈ మాటలు చెప్పమన్నాడు. అయితే ఉదయం లేచి అవి బైబిల్లో మళ్ళీ నేను ధ్యానం చేస్తూ ఉన్నాను. ఆ వచనాలను ధ్యానం చేస్తున్నప్పుడు ఎందుకో దేవుడు నా మనసు కనిపిస్తుంది, ఎందుకు ప్రభు ఈ మాటలు అని. కానీ దేవుడు ఇవి పర్టికులర్ గా మాట్లాడమని జ్ఞాపకం చేశాడు. కనుక అవి వాటిని మనం ధ్యానం చేసుకుందాం శ్రద్ధగా. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఓకే, 2వ అధ్యాయం యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. 5వ వచనాన్ని. ఆయన తల్లి యేసుక్రీస్తు ప్రభుల వారి తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పునది చేయండి అంటున్నారు. ఇటున్నారా, తల్లి ఏమంటుంది? మరియమ్మ. ఇటున్నారా, మరియా. పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పునది చేయండి. యేసుక్రీస్తు ప్రభుల వారు మీతో ఏం చెప్తాడో అది చేయండి అంటుంది. ఇటున్నారా, ఇక జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించండి. నిజంగా ఈ వివాహానికి ఇది కానా అనే ఊరిలో ఒక వివాహం జరుగుతూ ఉందట. మొదటి 2 వచనాల్లో ఈ విషయాలు ఉన్నాయి. గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగాను. యేసు తల్లి అక్కడ ఉండెను. ఎందుకు యేసు తల్లి అక్కడ ఉంది అంటే, వారు ఆల్రెడీ రిలేటివ్స్, మరియమ్మకి బంధువురాలు. ఆ ఇంటిలో వివాహం జరుగుతుంది కనుక ఆమె ముందుగానే వెళ్ళి ఆ వివాహం యొక్క పనులు చూసుకుంటా ఉంది. అయితే అంత మాత్రమే కాదు, యేసును ఆయన శిష్యులను ఆ వివాహానికి పిలువబడిరి. ఇటునరా, మరియా తల్లి మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన శిష్యులు కూడా ఆ వివాహానికి పిలువబడ్డారు. ఇటునరా, ఆహ్వానించబడ్డారు. ఇన్విటేషన్ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆ వివాహానికి శిష్యులతో వెళ్ళాడు. అయితే నా దేవుని మాటలు ఇక జాగ్రత్తగా ఆలకించండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒక బలమైన మాట ఏం మాట్లాడుతున్నాడు, ఈరోజు మనకేమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఆయన చెప్పునది చేయండి, ఆయన మాట చొప్పున చేయండి అనే మాటని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇచ్చినారా, ఇది అంశం, ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం. అయితే ఈ వివాహానికి ఊహించిన దానికంటే ఎక్కువ మంది వచ్చారండి. వింటున్నారా కదా, పెళ్లికి మనము ఎంతమంది చెప్తామో అంతకన్నా తక్కువ రావచ్చు, ఎక్కువ కూడా రావచ్చు. వచ్చేటోళ్ళు ఇంకెవరిని తీసుకొని వస్తూ ఉంటారు, లేదా సరేలే వెళ్ళకుండా మేలే అని తక్కువ కూడా రావచ్చు. ఈ యూదుల ఆచారం ప్రకారము వివాహము 3 రోజులు 4 రోజులు తరబడి జరుగుతూ ఉంటది. ప్రతిరోజు కూడా గొప్ప విందు ఏర్పాటు చేయబడుతూ ఉంటది, సాయంత్రం మధ్యాహ్నం ఆ రీతిగా. అయితే నా దేవుని మాటలు వినండి. మీరు ఎప్పుడన్నా అంటే ఈ క్యాస్ట్ అని చెప్ప, ఇప్పుడు ఒడ్డెరోళ్ళు ఉంటారు తెలుసా, వాళ్ళ దాంట్లో ఎట్లా ఉంటుంది అంటే, కంప్లీట్ గా ఫుల్ డ్రింక్ తాగాలన్నట్టు. వాళ్ళది ఏ ఫంక్షన్ అయినా పెళ్ళైనా కానీ భయంకరంగా కాటన్లు తీసుకొచ్చి పెట్టుకొని ఆ 2 రోజులు 3 రోజులు భయంకరంగా తాగుతూ ఉంటారండి. ఇచ్చినారా, ఒకవేళ అలాగ చేయకపోతే
వాడేం ఫంక్షన్ చేసిండు, వాళ్ళేం ఫంక్షన్ చేసిరు అని చీపుగా చులకనగా చూస్తారండి. వింటున్నారా? చీపుగా చులకనగా చూస్తారు. వాళ్ళ దాంట్లో ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు ఒకవేళ పట్టీలో చీరనో బంగారమో ఇంత కట్నమో కానుక ఇట్లా వేస్తే దానికి డబుల్ వేయాలి వాళ్ళ దాంట్లో. అట్లా వేయకపోతే వాళ్ళు డైరెక్ట్ గా మనుషులను అంటారు. డైరెక్ట్ మనుషులను లొల్లే జరుగుతుంది ఇక వాళ్ళ వాటిలల్లా. ఇట్లాంటి ఆచారం వాళ్ళ దాంట్లో ఉంది. నాకు తెలిసిన స్నేహితుడు ఒకడు అందులో ఉన్నాడు. కనుక నేను వారి కల్చర్ వాళ్ళకి వినప్పుడు చూసినాను. నేను ఆ విధానం అంతా చూస్తే వింతగా అనిపించింది. మన మధ్యలో ఉన్న మనుషులు ఇట్లాంటిది కూడా ఉందని అనిపించింది అండి. సరే, జాగ్రత్త వినాలి. అయితే యూదుల ఆచారం ప్రకారం కూడా అట్లా జరుగుతుంది. గొప్ప విందు సిద్ధం చేస్తూ ఉంటా అంటారు. అయితే యేసు ప్రభులు వారు ఆయన శిష్యుల అభియానికి పిలువబడ్డ తర్వాత జరిగినటువంటి సంఘటన ఏంటంటే, బహుశా ఒక 100 మంది వస్తారు అనుకున్న ఈ విందుకు, ఈ 3 రోజుల విందుకు 150-200 మంది దాకా వచ్చేసారండి. అయితే వాళ్ళు ఇక భోజనం సమయానికి మంచిగా బలంగా భోజనం పెడుతున్నారు, ద్రాక్ష రసం పోస్తున్నారు. మొదటి రోజు 2 రోజులకు సరిపడా ద్రాక్ష రసము వంటలు అన్ని సిద్ధం చేసుకుంటుంటే 2 రోజులకు సరిపడేది ఒకటే రోజులో ఖాళీ అయిపోయినాయి. వింటున్నారా? ఏంటి? ద్రాక్ష రసం ఒకటి రోజు ఖాళీ అయిపోయింది. రెండవ రోజు ప్రారంభించబడ్డది. వాళ్ళు అడుగుతున్నారు పెళ్లి విందులో, ఏది ద్రాక్ష రసం తీసుకురండి అని అడుగుతా ఉంటే వాళ్ళకి ఇక కాళ్ళు చేతులు ఆడతలేవు. ఇప్పుడు కనుక ద్రాక్ష రసం వాళ్ళకు పోయకపోతే వాళ్ళ 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 మధ్యలో అవమానించబడినట్లుగా అయిపోతాం, చులకనగా అయిపోతాం, పెళ్లి ఆగిపోతుంది, విందు ఆగిపోతుంది. ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయండి. వింటున్నారు? ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. నేను క్లుప్తంగా చెప్తున్నాను. యేసు ప్రభుల వారు అప్పటి వరకు ఏ అద్భుతం కూడా చేయలేదు. 11వ వచనం ప్రకారం. ఇచ్చినారా? యేసు ప్రభుల వారు అక్కడ అంతకు ముందు ఎన్నడూ కూడా ఏ విధమైన అద్భుతాలు చేయలేదు. అక్కడ ఒక మొదటి అద్భుతం జరిగిందని 11వ వచనంలో అనుకుంటున్నాను రాయబడి ఉంది. యేసు ఈ మొదటి సూచక క్రియ చేసి తన మహిమను దేవుడు బయలుపరచ. అప్పటిదాకా ఆయన మహిమను బయలుపరచలేదు. అప్పటిదాకా ఆయన అద్భుతమైన ఏ కార్యములు కూడా చేయలేదు. అయితే నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, మరియ తల్లి మొదట ఆయన దగ్గరికి కొరత ఉన్నప్పుడు వచ్చి, ఆయన కుమారుడే కదా, ప్రియ దేని బిడ్డలారా, యేసు ప్రభుల దగ్గరికి వచ్చి అంటా ఉంది, నాన్న ఇదిగో నా బంధువురాలు, నా స్నేహితురాలు, వీళ్ళ ఇంట్లో ఈ కొరత ఏర్పడ్డది. పెళ్లి ప్రధానులు, పిలువబడినటువంటి అతిథులు, గొప్పవారు ఉన్నారు ఇక్కడ, విఐపీస్ ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరూ ముంగట ఇప్పుడు ఈ పెళ్లి అంత చులకన అయిపోతుంది, అవమానించబడ్డట్టుగా అవుతుంది అని యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చి యేసు ప్రభుల వారితో చెబుతా ఉంది. చూడండి, ఎన్నో వచనం? 3వ వచనం అనుకుంటాను. 3వ వచనం చదవండి. 3వ వచనం నుండి. ద్రాక్ష రసం అయిపోయినప్పుడు యేసు యొక్క తల్లి ద్రాక్ష రసము లేదని ఆయనతో చెప్పగా యేసు ప్రభుల వారు అంటున్నాడు, అమ్మా నాతో నీకేం పని అంటున్నాడు. నా సమయం ఇంకా రాలేదు. వినండి ప్రియ దేని బిడ్డలారా, ఆయన చిన్న వయసులో ఉన్నప్పుడు జరిగిన అద్భుతమైన కార్యాలను చూసింది ఆమె. గొప్ప జ్ఞానులు వచ్చి సాగిల పడడం చూసింది, గొల్లలు వచ్చి ఆయన స్తుతించడం చూసింది, నక్షత్రము గాని. ప్రియ దేని బిడ్డలారా, అనేకమైన యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీద పుట్టుకలో జరిగినటువంటి అనేక అద్భుతమైన కార్యాలు చూసింది. కానీ ఇక అప్పటి నుంచి యేసుక్రీస్తు ప్రభుల వారు పెరిగే వరకు ఏ అద్భుతమైన కార్యాలు జరగలేదు, ఆమె కూడా చూడలేదు. కానీ విందులో ఉన్న కొరత సమయంలో వచ్చి యేసు ప్రభుల వారిని అడుగుతా ఉంది, ఈ విందులో ఈ కొరత ఉందని. ఇక్కడ ఈ ద్రాక్షరసం లేకపోతే ఇప్పుడు చాలా సమస్య ఏర్పడుతుంది, ఈ వివాహమే ఆగిపోతుంది అని ప్రియ దేని బిడ్డలారా యేసు ప్రభువు చెప్తే ఆయన అంటున్నాడు, నా సమయం ఇంకా రాలేదన్నాడండి. నాతో నీకేం పని అంటున్నాడు. ఆమె మరి నాతో నీకేం పని అన్న తర్వాత ఇక నేనెందుకు ఈయనను పట్టించుకోవడం
నాతో నీకేం పని అని యేసుప్రభువు స్పష్టంగా చెప్పిన తర్వాత ఆమె ఇంకేదన్నా ప్రయత్నం చేయొచ్చు కదా కదా అదే పరిచారకులను సత్రంలోను మార్కెట్లోను ఎక్కడ ద్రాక్ష రసం దొరుకుతుంది అక్కడికి పంపించి అప్పు చేసైనా సరే తీసుకొచ్చి ఏదో ప్రయత్నం చేయొచ్చు కదా. కానీ మరియ తల్లి అట్లాంటి ఏమి చేస్తలేదు. యేసుప్రభువు ఏమన్నాడు? అమ్మా, నా సమయం ఇంకా రాలేదు, నాతో నీకేం పని అన్నాడు. ఓకే, సమయం రాలేదట, ఇంకా మరి వేరే ప్రయత్నం ఏమైనా చేస్తా అని అనుకోవచ్చు ఆమె. కానీ అట్లా ఏమీ చేయలేదు. అక్కడ ఉన్న సిచ్యువేషన్ మీరు బాగా అర్థం చేసుకోవాలి దయచేసి. అయితే యేసుప్రభుల వారిని గురించి ఆమె బలము విశ్వసించింది. కొంతమంది తల్లులు కొడుకులకి అంత ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చు, కానీ ఈమె తన కుమారుని గట్టిగా నమ్ముతోంది. ఈయనను కేవలం కుమారుడుగానే కాదు కానీ మెస్సీగా నమ్ముతూ ఉంది ఆమె. ఈయనే రక్షకుడు, విమోచకుడు అని బలముగా నమ్ముతా ఉంది. ఆమేన్, హల్లెలూయా. అందుకోసమే నా సమయం ఇంకా రాలేదు, నాతో నీకేం పని అని చెప్పినా ఆయన దగ్గర నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళి పరిచారకులను పిలిచి, ఇదిగో ఆ గదిలో ఉన్న ద్రాక్షరసం అంతా అయిపోయింది కదా, మీరు కంగారు పడకండి, ఆయన ఏం చెప్తాడో అది చేయండి ఇట్లా. ఏమంటుంది? ఆయన యేసుప్రభువు ఏం చెప్తాడో అది చెయ్యండి అని చెప్తుందండి. నా సమయం రాలేదని చెప్పినా ఆయన ఏం చెప్తాడో అది చేయండి అని ఒక నమ్మకం, విశ్వాసము పెట్టి పరిచారకులకు చెప్తా ఉందండి. అయితే ఆయన చేసే కార్యముల గురించి కాదు కానీ చూడండి, అక్కడ ఎన్నో వచ్చినము 6-7 చదవండి. యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారం ఓకే, 2-3 తూములో పట్టు వారు రాతి బాణలు అక్కడ ఉంచబడ్డాయి. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, ఆగండి, ఏమన్నాడు అంటే అవి రాతి బాణలు ఏవైతున్నాయో అవి ద్రాక్షరసం పోసుకోవడానికి ఉన్న రాతి బాణలు ఇచ్చున్నారు. ఏంటి అవి? ద్రాక్షరసముతో నిండి ఉన్న రాతి బాణలు ఉన్నాయి అక్కడ. అవి ఒక రోజులోనే ఖాళీ చేసేసారు. వచ్చిన బంధువులు, పెళ్లి పెద్దలు ఉంటారు కదా, ఇప్పుడు మనకైతేనేమో పాస్టర్ లేకపోతే పెళ్లి జరగదు. అందులో కుల పెద్ద మనుషులు కూడా ఖచ్చితంగా పెళ్లిళ్ళ టైంలో ఎవరు ఉండాలి? కుల పెద్ద మనుషులు. మామూలు బయట సమాజంలో అయితే కుల పెద్ద మనుషులు లేకుండా పెళ్లి అయితే నడుతుంది వ్యవస్థ, నడువది. ఇక్కడ కూడా అట్లా ఒక పెళ్లి పెద్ద ఉన్నాడట, వింటున్నారా? అయితే వాళ్ళందరూ చూస్తున్నారు, అక్కడ ఖాళీ అయిపోయింది. అదేమో ఎవరికి తెలియకుండా దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈయన చెప్పినట్టుగా మీరు చెయ్యండి అని పరిచారకులకు మరియమ్మ చెప్పింది. ఆ పరిచారకులు వెళ్ళి ఆయన ఏం చెప్తాడో అని చూస్తా ఉన్నారు. యేసుప్రభువు ఏమంటున్నాడంటే, ఈ ఖాళీ అయిపోయినటువంటి డ్రమ్ములలో, మన భాషలో ఈ ఖాళీ అయిపోయినటువంటి ద్రాక్షరసపు డ్రమ్ములలో నీళ్లతో నింపండి అని అంటే, అక్కడున్న పరిచారకులు సరే ఏం చెప్పింది, ఈయన ఏం చెప్తాడా చేయమన్నది. గివిట్లలో గనెందుకు నింపుదాం అని అయితే అనలేదు. వింటున్నారా? ద్రాక్షరసము ఉండే వాటిలలో నీళ్ళతో నింపొచ్చా అని అంటే, ప్రియ దేని బిడ్డలారా, నింపరు. కానీ ఈయన ఏమంటున్నాడు అంటే నీళ్ళతో నింపమంటున్నాడు. వాళ్ళు కూడా మాట విని ఆ ద్రాక్ష రసపు తిత్తులలో, ప్రియ దేని బిడ్డలారా, ఆ గానుగలో అంచుల మట్టుకు నీళ్ళతో నింపారట. వింటున్నారా? నీళ్ళతో నింపారు. నేను అంటాను ఒక మాట, బండ్లే పెట్రోల్ అయిపోయింది. ఒకవేళ దేవా బండ్లే పెట్రోల్ అయిపోయింది నాయన ఏం చేయాలి అని అడిగితే, ప్రభు దాన్ని నీళ్ళతో నింపమన్నాడు అనుకోండి. ఏది ట్యాంక్, పెట్రోల్ ట్యాంక్ లో బండ్లే నీళ్ళతో నింపు అని అంటే నింపుతామా మనం కదా?
అరే స్పష్టంగా ప్రభువే నీతో మాట్లాడినా కూడా నీ బండ్లే పెట్రోల్ అయిపోయింది, ఇప్పుడు నువ్వు అర్జెంటుగా వెళ్ళాలి, మధ్యలో ఆగిపోయింది బండి, నువ్వు దాన్ని నీళ్ళతో నింపు అని అంటే నింపుతావా? మనం నింపము కదా. ఎందుకు? బండి ఏమైపోతుంది? అయ్యా బండి ఏమైపోతుంది? అయ్యా దాని ఫ్లాష్ ఆన్ చేయి. ఓకే, దాన్ని కింది కానీ ఫ్లాష్ ఆన్ చేయరా చూద్దాం. వస్తలేదారా? కింది కానీ కాదు, దాంట్లో ఆప్షన్స్ ఉంటాయి చూడు సైడ్కు. రైట్ రైట్, ఓకే, కొంచెం బెటర్ కదా. ఏం వాయిస్ వచ్చినా సరిపోతారా? దానికి ఏదన్నా పెట్టైనా కూడా విడదాం. ఓకే, కూర్చో. ఇంకా శ్రద్ధగా వినండి. నా జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన చెప్తాను నేను. నిజంగానే ఇప్పుడు నేను అంతకు ముందు కూడా తెలిసిన విషయం ఏంటంటే, బండి ఎప్పుడైనా మధ్యలో ఆగిపోతే, పెట్రోల్ అయిపోతే కొంచెం గాలి ఊది టక్కున దానికి క్యాప్ పెట్టి పోయేది. మీరు వేరే అట్లా ఎప్పుడన్నా సత్యసాన్ని ఎప్పుడైనా వెళ్ళిరు అట్లా? బండి పెట్రోల్ అయిపోయినప్పుడు దాన్ని ఊది క్యాప్ పెట్టి బండి మొత్తం మీద స్టార్ట్ చేసిపోతే కొంచెం దూరం 1 కిలోమీటర్ పోతే కావచ్చు మహా అయితే. కానీ నిజంగా అట్లా జరిగిన సంఘటన ఏంటంటే, ఒకరోజు బండ్ల పెట్రోల్ అయిపోయింది. నేను విశ్వాసిగా ఉన్నప్పుడే ఆ గాలి ఊది నేను మరలా బండి వచ్చి స్టార్ట్ చేస్తే 10 కిలోమీటర్లు పోయింది తెలుసు. ఇచ్చినారా? 10 కిలోమీటర్లు వెళ్ళింది. అయితే నేను ఎందుకు విషయం చెప్తున్నానంటే, నాకు అనిపించింది నా శ్వాసలో దేవుడు ఏదైనా శక్తి ఉంచుతాడు. నేను అక్కడ కనీసం నీళ్ళు కూడా దొరకకపోలే. దేవుడు నీళ్ళు పోయాలంటే నీళ్ళైనా పోతుంది కావచ్చు, కానీ నేను ఊది దేవా ఈ పెట్రోల్ బంక్ దాకా వెళ్ళునుగా కానీ ప్రార్థన విశ్వాసముతో నడిచినానండి. విశ్వాసముతో నేను బండిని స్టార్ట్ చేసి వెళ్తే 10 కిలోమీటర్ల పైనే నా బండి ప్రయాణం చేసింది. నా దేవుని మాటలు ఆలకించండి. యేసు ప్రభుల వారు కూడా ఇక్కడ ఆ యొక్క రాతి బాణలను నీళ్లతో నింపమంటే వారు నీళ్లతో నింపారు. అయితే ఆ తర్వాత వచనం కూడా చదివితే మనము, అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొందని చెప్పగా. చూడండి ఏమంటున్నాడు? నీళ్లను పోసిన పరిచారకులకే ఇప్పుడు ఈ నీళ్లను ముంచి ప్రధాని యొద్దకు, ఆ పెళ్లి పెద్దల దగ్గరికి, పెళ్లి కొడుకు దగ్గరికి కాదు, పెళ్లి పెద్దలు, ఇందాక చెప్పాను కదా, కుల పెద్ద మనుషులు లేదా పాస్టరు లేదంటే పెళ్లి జరిగించేటువంటి పెద్ద ఎవరైతున్నారో వారి యొద్దకు, పెళ్లి ప్రధాని యొద్దకు తీసుకొని పోండి అని చెప్తా ఉన్నాడు. వారి లోపల ఎంత భయం ఉండాలి కదా. అంటే అయ్యా మేమే నీళ్లు పోసింది, ఇప్పుడు మేమే ముంచి తీసుకుని వెళ్తాను, ఇప్పుడు ఇస్తే అక్కడ వాళ్ళందరూ ఏమంటారు? ఎరా గంత పిచ్చులు లెక్క కనబడతానా, వాటి నీళ్ళు తీసుకొచ్చి ఇస్తానో ఏంటి అని అంటారు కదా. కానీ వాళ్ళ లోపల ఏంటి అని అంటే, మరియమ్మ చెప్పిన మాటల మీద విశ్వాసం ఉంచి వాళ్ళు కేవలము నీళ్లు, ఆ రాతి బాణలలో నీళ్లు పోసింది వాళ్ళే, అవి ముంచి ప్రధాని యొద్దకు తీసుకొని వెళ్ళింది కూడా వాళ్ళే. అయితే వాళ్ళు ఏ మాత్రం సందేహించలేదు. అయ్యా నీళ్లు కదా తీసుకుపోయేది, ఆ పెళ్లి ప్రధాని పెద్ద మనిషి ఎవరైతున్నారో అయ్యా వాడు నీళ్లు తీసుకొచ్చారు, తాగినాం అనుకుని మేము ఎక్కువైంది అనుకుంటున్నాం, ఎన్నో రకాలుగా మాట్లాడుతారేమో అని అనుకోలేదు. కానీ ఏమో తీసుకుని వెళ్తుంటే అద్భుతం జరుగుతుందేమో ఏది అనుకున్నారో, కానీ మొత్తం మీద అయితే ప్రియ దేని బిడ్డ ద్రాక్ష రసముగా నీళ్లను తీసుకొని వెళ్తున్నారు. అయితే ఆ ద్రాక్ష రసము ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు చూసారా, నీళ్లు ముంచి తీసుకొని పోయిన నీళ్లు ముంచి తీసుకొని వెళ్ళిన పరిచారకులకే తెలిసినది. గాని
విందు ప్రధానికి ఆ పెళ్లి విందుకు వచ్చినట్టు విఐపి గ్యాలరీలో ఉన్న వాళ్ళకు ఏమాత్రం తెలియదు. కనుక ద్రాక్షరసమైన నీళ్లు రుచి చూసినప్పుడు, ఆ ద్రాక్షరసమైన నీళ్లను రుచి చూసినప్పుడు ఆ విందు యొక్క ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి ప్రతి వాడును మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు ఓకే జబ్బు రసమును పోస్తారు. నీవైతే మంచి ద్రాక్ష రసాన్ని ఉంచుకొని ఉన్నావని చాలు చాలు. హల్లెలూయా. ఆ దేవుని మాటలు ఇక స్పష్టంగా వినండి. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతం అంటే ముందు ఇచ్చిన ద్రాక్ష రసము కంటే అంతటా జరిగేది కూడా అదే. మొదట ఏదో సామెత కూడా ఉంటది కానీ నాకు రావట్లేదు. ఇది మంది ఎక్కువైతే చారు పలసబడతాని ఇది అంటారు సామెత, తెలుసా మీకు? మంది ఎక్కువైతే పెళ్లికి మంది ఎక్కువ వచ్చారనుకోండి చారు ఏమవుతుందట, పలసబడుతుందట. అంటే నీళ్లు పోస్తారు అందులో, దాని టేస్ట్ పోతుంది. కారపొడి నీళ్లు కలిపి అలా పోతారు అంతే డైరెక్ట్. అదే రీతిగా అంటున్నాడు ఇక్కడ కూడా. ఎప్పుడు కానీ ఎక్కడ కానీ ఏ పెళ్లి కానీ మీరు చూసింది ఏంటంటే ఫస్ట్ మంచి ద్రాక్ష రసం పోసి మత్తుగా ఉన్నప్పుడు జబ్బు ద్రాక్ష రసం పోస్తారు. అదేంటి మీరేమో మొదటనేమో మామూలు పోసి ఇప్పుడు శ్రేష్టమైన ద్రాక్ష రసం పోస్తున్నారు. ఇది ముందు పోసిన దానికంటే చాలా రుచిగా ఉంది అంటున్నారండి పెళ్లి ప్రధానులు. హల్లెలూయా. అయితే జాగ్రత్తగా గ్రహించండి, వారు ముంచి తీసుకుని వెళ్ళిన వాళ్ళకి కానీ వారికి తెలియనటువంటి విషయం ఏంటంటే వాళ్ళు ముంచి తీసుకొని వెళ్ళింది ఏంటి, వాటర్ తీసుకెళ్లారండి, నీళ్ళని తీసుకొని వెళ్ళారు. అయితే నీళ్లను తీసుకొని వెళ్ళిన నీళ్లను ద్రాక్షరసముగా మార్చగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. ఆ దేవుని మాటలు గ్రహించండి. ఆయన మాట చొప్పున నీవు చేయగలిగితే ప్రియ దేని బిడ్డలారా, అది నీరైనా సరే ద్రాక్షరసంగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఇదిగో దేవుని మాట చొప్పున నువ్వు చేస్తే అది చిన్నదైనా ప్రియ దేని బిడ్డలారా, ఎన్నిక లేనిదైనా బలహీనమైనదైనా సరే అది గొప్పగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఆ దేవుని మాటలు ఆలకించండి. ఇదిగో ప్రభు అంటాడు ఆయన మాట చొప్పున చెయ్యండి అని మరియ చెప్తా ఉంది. ఈ రోజు ఇక్కడ ఉన్న మనతో ప్రభు అదే మాటను సెలవిస్తున్నాడు. నీవు ఆయన మాట చొప్పున చెయ్యి, అది చిన్నదైనా సరే దానిని గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నువ్వు దేవుని మాట చొప్పున నువ్వు చేసినప్పుడు బహుగా ఫలిస్తావండి. హల్లెలూయా. చూడండి, కొన్నిసార్లు ఆయన మాట చొప్పున చేయడానికి సందేహం అనిపిస్తూ ఉంటది, కలవరం అనిపిస్తూ ఉంటది. యథార్థంగా నేను చెప్తున్నాను కదా, నా జీవితంలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. కొన్నిసార్లు మీటింగ్ వెళ్ళిన దగ్గర నీ పరుసులు ఎంతున్నాయో అంత కానికేసి అంటాడు దేవుడు. చాలా కఠినం అనిపిస్తుంది ఆ మాట ఇంచులరా, చాలా ఇబ్బంది అనిపిస్తుంది. కొన్నిసార్లు దేవుడు వాళ్ళకి మాట ఇచ్చిన తర్వాత, నేను ప్రార్థనకు వస్తాను మీ దగ్గరికి అని మాట ఇచ్చిన తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, ఇదిగో ఇంకొక పనికి నేను ఈరోజు వెళ్ళడానికి నేను నిర్ణయించున్నాను అంటాడు దేవుడు. ఇక సతమతం అయిపోతా ఉంటా. పాస్ నెంబర్కి వచ్చి ఆ మాట ఓబుది అయితే లేదు, ఇటు వెళ్ళడం ఏంటంటే ముందెందుకు మాట ఇచ్చినాం మరి అసంటప్పుడు అని ఈమె ఇక ఎట్లయితే అంటే ఒక గంట సేపు స్ట్రగుల్, అటు ఇటు కింద మీద పడిపోతా. ఏది చేయాలి, దేవుడు చెప్పినట్టు ఇటు వెళ్ళనా అటు వెళ్ళనా, వాళ్ళకి మాట ఇచ్చిన అడిగి పోతే కూడా అన్ని రకాలుగా బాగుంటది. దేవుడు వెళ్ళమన్న దగ్గరికి వెళ్తే అసలు ఏ ఫలితం ఉండదు, నాకు బెనిఫిట్స్ బ్లెస్సింగ్ అట్లా ఉండవు. అయినా సరే ప్రియ దేవుడు కింద మీద వాడి ఈమె నొప్పించుకొని వాళ్ళ నొప్పించి ఈమెతోనే ఫోన్ చేస్తాం. మళ్ళా పాశ్రమతోనే ఫోన్ చేసి అయ్యగారికి ఏదో అర్జెంట్ పని పడ్డది, ఏమనుకోకండి వచ్చే వరకు వెళ్తాము అని చెప్తుంది. మళ్ళీ ఇంకొక దేవుడు చెప్పిన దగ్గరికి వెళ్తాం. అయితే అద్భుతం ఏమవుతుందంటే, బహుశా నేను ఇటు వెళ్ళినా జరగని కార్యము ఏదైతే నేను జరగదు ఈ కార్యము, ఇటు వెళ్తున్నా కానీ సరే ఏదో దేవుడు చెప్పిన పిలుచుకున్నాడు, దేవుడు చెప్పింది చేయాలి కాబట్టి వెళ్తున్నా తప్ప నాకు తెలుసు ఆడికి పోతే అంత గౌరవం ఉండదు, అంత ప్రేమ కనపడదు, అక్కడ ఏది ఉండదు అని అనుకుంటాను. కానీ వెళ్ళిన దగ్గర ఏమవుతుందంటే
నిజంగా అక్కడ 10 మంది కూడుకుంటారు, ఇక్కడ ఒక్కరు కూడా కూడుకోరా అని నేను అనుకుంటే, ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే అక్కడ 10 మంది అనుకుంటే ఇక్కడ 20-30 మంది కంటే ఎక్కువ కూడా గ్యాదర్ అవుతారండి. ఇక్కడ ఏ కార్యాలు జరగదు, వాళ్ళు కఠినంగా ఉంటారు, వాళ్ళు ప్రార్థన పూర్వకంగా ఉండరు, విశ్వాసంగా ఉండరు అని నేను అనుకుంటే, అక్కడికి వెళ్ళిన దగ్గర వారి మధ్యలో అనేక అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఇచ్చినారు. హల్లెలూయా. ఇగో ఇట్లాంటి అనుభవాలు ఆత్మీయంగా ఎన్నో నా జీవితంలో నేను అనుభవించానండి. పరిచర్య విషయంలో కూడా, పరిచర్యకు దేవుడు పిలుచుకుంటే నేను అన్నాను దేవుడితోని, అయ్యా నేను సేవ చేయలేను, నాతో కాదు, నాకు మాట్లాడడం రాదు ప్రభు, నేను సేవ చేయనని చెబితే ప్రభు అన్నాడు, నేను చెప్పింది చేయాలి, నేను చెప్పినట్టుగా నువ్వు సేవకి వెళ్తే నువ్వు దీవించబడతావు అన్నాడు. దేవుని కాదని ఎన్నో పనులు చేశానండి. నిజంగా నేను చెప్తాను, ఏదో మల్లారెడ్డి చెప్తాడు చూడండి, పాలమ్మినా, పూలమ్మినా, పెరుగమ్మి. నేను నిజంగా చెప్తున్నాను, ఏ పని చేసినా సరే ఫెయిల్ 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 అంతేగా. దేవుడు ఒక దెబ్బ కొట్టి సేవలు నిలబెడితే ఆ దేవుని బిడ్డలారా అనేకులకు దీవెనకరంగా ప్రభు మార్చాడండి. ఆమేన్, హల్లెలూయా. ఇక అనిపించింది, ఆయన మాట చెప్పినట్టు చేస్తే అది దీవెన వేరు నిజంగా. చూడండి, మొదటి సమూయేలు గ్రంథంలో 15వ అధ్యాయం 22వ వచనం. 15వ అధ్యాయం 22వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను, దేవుడు ఒకవేళ ఒక ఆజ్ఞ జారీ చేశాడు అనుకోండి, చూడండి మళ్ళొకసారి సమూయేలు అంటున్నాడు, సమూయేలు దైవజనుడు అండి. ఈ దైవజనుడు సౌలుతో అంటున్నాడు, తాను అంటే దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞను గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లుగా ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించు, అట్లా సంతోషించు. దేవుడు బలులు అర్పించినంత మాత్రాన సంతోషిస్తాడా, లేదంటే ఆయన మాట వింటే సంతోషిస్తాడా? ఆలోచించు అంటున్నాడు. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. శ్రేష్టము, శ్రేష్టము. నా దేవుని మాటలు ఆలకించండి. ఈ సౌలు మాట వినక అనేక రీతులుగా తన రాజరికమును కోల్పోయి ఇబ్బందులు పడ్డాడు. గ్రహించండి, ఆయన మీద అభిషేకం పోయింది. గ్రహించండి ప్రియ దేవుని బిడ్డలారా, అతని మీదకి ఒక దురాత్మ వచ్చి అతనిని తరచుగా వేధిస్తుంది. అనేక రీతులుగా ఇబ్బందుల పాలైపోయాడు. అయితే వీటన్నిటి గల కారణము, దేవుడు అక్కడ ఒక మాట చెప్పాడట. ఏంటి? నీవు యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడున్న ప్రజలు, శత్రు సమూహం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా వారు శపితమైనటువంటి ప్రజలు, వారిలోనిది ఏది మీరు ముట్టుకోవద్దు, మీకు ఏది కావాలో నేను ఇస్తాను, కానీ మీరు ఏమి అందులో చిన్న పుల్ల కూడా తీసుకోవద్దని చెప్పాడు దేవుడు. కానీ వీళ్ళు వెళ్ళిన దగ్గర ఏం చేశారంటే శ్రేష్టమైనవి అన్నిటిని తీసుకొచ్చి, ఇవి దేవుని కోసమే, దేవునికి బలులు అర్పించడానికే, దేవునికి నైవేద్యాలు అర్పించడానికే, దేవునికి ధూపం వేయడానికే అని ప్రియ దేవుని బిడ్డలారా సమర్థిస్తూ వచ్చారు. కానీ దేవుడు అంటున్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా, సమూయేలులో నుంచి అవన్నిటికంటే మాట వినడం శ్రేష్టము అంటున్నాడు అండి. హల్లెలూయా. చూడండి ఇంకొక మాట బైబిల్ గ్రంథంలో నుంచి, లూకాసు వార్త 5వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చూద్దాం. మొదటి నుంచి ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా
పేతురు అతని సహోదరుడైన సమూహము ఆ దేవుని వాక్యము వినుచు ఉమ్, ఆయన మీద పడుచుండగా ఉమ్, ఆయన ఉమ్, సరేతు సరస్సు తీరమున నిలిచి ఓకే. ఆ సరస్సు తీరముననున్న ఉమ్, 2 దోణులను చూశాడు. ఒక్క మాట, చాలా జన సమూహము ఆయన వాక్యం చెప్తుంటే చెప్పనీయకుండా ఆయన ముట్టితే నేను బాగా అయితే కావచ్చు అనుకొని వచ్చి మీద పడుతున్నారు, ప్రార్థన చేయమంటారు, డిస్టర్బెన్స్ చేస్తున్నారండి. అందరూ కూడా చాలా జన సమూహాలు వచ్చారు. అయితే అక్కడ యేసు ప్రభులు వారు ఏం చేశాడంటే గెన్నెసరెతు ప్రాంతము ఒడ్డు ఆ తీరమున ఉన్నటువంటి 2 దోణులు చూసి జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు వలలు ఆయన ఆ దోణులలో సీమోనుల నుండి దోణుల నుంచి జన సమూహాలకు బోధించాడు. చాలు వింటున్నారా? అక్కడ ఒక కార్యం జరుగుతా ఉంది, జాగ్రత్త వినాలి. యేసు ప్రభువు మంచిగా అర్థమయ్యే రీతిలో కథల రూపకంగా ఉపమాన రూపకంగా మంచి స్టోరీస్ చెప్తా ఉన్నాడు. ప్రజలు ఎట్లుండాలి, దేవుని రాజ్యం గురించి, పరలోక రాజ్యం గురించి, నీతి న్యాయముల గురించి అనేక రీతిలో బోధిస్తున్నాడు. అక్కడ చెప్పినటువంటి మాట కూడా బహుశా విత్తనము విత్తనమును గురించిన ఉపమానం చెప్తున్నాడు. అక్కడ ఒక విత్తనము త్రోవ పక్కన పడ్డది, ఒక విత్తనం ముళ్ళ పొదలో పడ్డది కదా, అట్లాంటి ఉపమానం చెప్తున్నాడు అండి అక్కడ యేసు ప్రభుల వారు. అయితే ప్రజలందరూ అతని మీద పడుతున్నారని యేసు ఏం చేశాడంటే ఆ దోణిలోనికి ఎక్కి కూర్చొని దోణెను కొంచెం ఒడ్డు నుంచి వెళ్ళి కొంచెం నీళ్ళలోనికి ఆయన వాయిస్ వినబడేంత దూరంలోన ప్రజలు ఒడ్డుకున్నారు, ప్రభువు దోణిలో ఉన్నారు. కొంచెం నీళ్ళలోనికి త్రోసిన తర్వాత అక్కడ ఇక నిలబడి ప్రజలకు బోధిస్తున్నారు. ఎందుకు? ఆ ప్రజలు ఈయనకు ఇబ్బంది పెడుతున్నారండి. మొత్తం మీద వాక్యం చెప్పడం కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ దోణి ఎవరిదో చూశాడు. సీమోను అయినటువంటి దోణిలో ఉన్నానని ఆలోచన చేశాడు. ప్రభు వివేచించగలడు కదా. పేతురు జీవితము, ఆ సీమోను పేతురు జీవితం ఎట్లా ఉందంటే చాలా అప్పులండి. చూసినారా? చాలా ఇబ్బందులలో ఉన్నాడు. ఇంట్లో అత్త జ్వరం వచ్చి పడి ఉన్నది, భార్యనేమో ఏమండి ఇన్ని అప్పులు, ఇన్ని పరిస్థితులు, ఏమన్నా పనికి పోవచ్చు కదా, ఏమన్నా పని చేయొచ్చు కదా అని ఒత్తిడి చేస్తూ ఉందండి పేతురుని. ఆ టైంలో పేతురు ఏం చేస్తున్నాడంటే రాత్రనక పగలనక మరి అప్పులు ఎట్లా కట్టాలి, చిట్టులు ఎట్లా కట్టాలి, ఈ ఇబ్బందులన్నీ ఏంటి అని నైట్ టైంలో కూడా చేపలు పట్టడానికి వెళ్ళాడండి. ఇచ్చినారా? డే అండ్ నైట్ కష్టపడడానికి వెళ్ళి చేపలు పట్టే ప్రయత్నం చేస్తే ఫలితం శూన్యం. అతని సహోదరుడు ప్రక్క దోణిలో ఉన్నటువంటి వ్యక్తి అన్నాడు, ఈ ప్రాంతంలో మెస్సేయగా యేసుక్రీస్తు ప్రభువు తిరుగుతూ ఉన్నాడు, మనం ఆయనను నమ్మిక ఉంచుదాం, ఆయనతో ప్రార్థన చేయించుకుందాం, మన జీవితాలు మారుతాయని ఎన్నోసార్లు చెప్పాడు పేతురుకు. అరే పని చేసుకుంటే బాగుపడతాం కానీ అట్లా తిరిగితే ఏం బాగుపడతాం అని పేతురు చెప్తున్నాడు. కానీ అనుకోకుండా యేసు ప్రభుల వారే ఆ పేతురు దోణిలోనికి వచ్చేసాడు. ఒక్కసారిగా ఈ పేతురు యొక్క జీవితం అంతా ప్రభువుకు రివెన్ అయిపోయిందండి. వింటున్నారా? ఆలోచనలో పడాడు. అందుకోసమే పేతురుతో అంటున్నాడు, పేతురు నేను వాక్యం చెప్పడం అయిపోయింది, నీ దోణిని కొంచెం లోతు నడిపించు అని అంటే, అయ్యా రాత్రంతా బాగా చేపలు పట్టినా కానీ ఒక్క చేప కూడా పడలేదు. చాలా ప్రయాసపడ్డాను, నా సమస్యలు తీరిపోవాలని, నా అప్పులు తీరిపోవాలని, నా యొక్క కుటుంబం బాగుపడాలని ఎంతో ప్రయాసపడుతున్నా, ఫలితం శూన్యమయ్యా అంటున్నాడా. అయితే ఒక్క మాట వినండి, యేసు ప్రభుల వారు ఒక ప్రత్యేకంగా చూశాడండి పేతురును. సరా? ప్రత్యేకంగా చూశాడు. ఈ చూపు నిజంగా 2 సార్లు జరిగింది. ఒకటేమో ముమ్మారు అబద్ధం చెప్పిన దగ్గర ఆయనను ప్రత్యేకంగా చూశాడు. ఒక్కసారిగా పశ్చాత్తాపపడి కుమిలిపోయి ఏడ్చాడు. ఇక ముమ్మారు అబద్ధం ఆడిన దగ్గర ఇక్కడ కూడా నీ దోణిని లోపల నడిపించు అన్నప్పుడు, అయ్యా నేను రాత్రంతా ప్రయాసపడ్డాను కానీ నీ మాట చొప్పు నేను మరల వాళ్ళు వేస్తానని వెంటనే ప్రియ దేని బిడ్డలారా, ఎన్నో వచనము? 5వ వచనం. రైట్, చదవండి. 5వ వచనము. సీమోను
రాత్రి అంతయు మేము ప్రయాసం రాత్రంతా నా సహోదరు తీసుకొని వచ్చి ప్రయాసపడ్డాను, కానీ మాకేమీ దొరకలేదు. మాకు అసలు ఏం దొరకలేదు. ఎంతగానో అయినను మాట చొప్పున ఎందుకు ప్రియ దేని బిడ్డలారా, అయినను నీ మాట చొప్పున ఎందుకు అన్నాడు అని అంటే, యేసు ప్రభుల వారు నీ దోణిని లోపల నడిపించు అన్న మాట ఆయనను బలంగా తాకిందండి. చూసినారా, నీ జీవితం మార్చబడుతుంది అనేంతగా తాకింది ఆ మాట. అయినను నీ మాట చొప్పున నేను వాళ్ళను వేస్తానని ఆయనతో చెప్పాను. వారు అలాగా ఆయన చెప్పినట్లుగా చేసి, దోణం లోపల నడిపించమన్నాడా, దోణం లోపల నడిపించారు. ఆయన చెప్పినట్లుగా చేసి విస్తారమైన చేపలు పట్టిరి. హల్లెలూయా. అందుచేత వారి వలలు పిక్కిలిపోతా ఉన్నాయండి, పిక్కిలిపోయేంతగా. ఎప్పుడు చూడనని చేపలు పట్టారు, ఎప్పుడు చూడనని చేపలు పట్టారు. వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. ఒడ్డుకు ఇంకా వేరే వేరే జాలర్లు ఉంటే వాళ్ళకు సైగలు చేస్తున్నారు. వాళ్ళు కొంచెం లోతునకు నడిపించారు కదా దోణె, వినబడవు, సైగలు చేయడమే. పిలుస్తా ఉంటే దూరం నుండి వెళ్ళి వాళ్ళు వచ్చి 2 దోణెలలో పోస్తే దోణె ఆ చేపల బరువుకు మునిగిపోయేంతగా, ఇచ్చున్నారా, నిండిపోయిన అంతగా చేపలు పట్టారు. వాళ్ళు ఒడ్డుకు వచ్చేసారు. సీమోను పేతురు అది చూసి ఈ చేపలు చూశాడండి. ఈ చేపలు అమ్మితే నా అప్పులని పోతాయి, ఈ చేపలు అమ్మితే నిజంగా నా జీవితంలో ఎన్నడూ నీ చేపలు పట్టలేదు. 2 దోణెలు నిండిపోయేంతగా చేపలు పట్టారు. కనుక అది చూసి యేసు యేసుక్రీస్తు ప్రభుల వారి ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపో, నేను పాపాత్ముడని చెప్పాను. నా దోణిలో నా జీవితంలో నీవు ఉండే అంత గొప్పవాణ్ణి నేను కాదు, నా జీవితం వట్టిదే, నేను ఎందుకు పనికిరాని వాడిని, పాపాత్ముడను, నన్ను విడిచిపో, నువ్వు మంచి గొప్ప దేవుడవు. నేను నిన్ను తప్పు అర్థం చేసుకున్నా. నా సహోదరుడు ఎన్నోసార్లు నీ గురించి చెప్పాడు, కానీ నేను అర్థం చేసుకోలేదు. నిన్న దేవుడు లేడు అనుకున్నాను. ఇదిగో కష్టపడితే ఫలితం చూస్తానా, ఆయన చెప్పినట్టు చేస్తే ఫలితం చూస్తానా అని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అని. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారి మోకాళ్ళ ఎదుట సాగిలపడి అంటున్నాడు, దేవా నేను నన్ను వదిలిపోమ్మని అంటున్నాడు. అతనికున్న అప్పుల సమస్యలన్నీ తొలగిపోయినాయండి. ఒక్క మాట, యేసయ్య చెప్పినట్లుగా వెళ్ళుగానే అతని జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయినాయి. అంత మాత్రమే కాదు, మరలా యేసు ప్రభుల వారు పేతురు ఇంటికి వెళ్ళి అతని అత్త జ్వరముతో పడి ఉన్న ఆమెను ముట్టి స్వస్థపరిచాడు. ఆమె జ్వరం మామూలు జ్వరం కాదు, విష జ్వరము. ఆ కాలంలో ప్రియ దేని బిడ్డలారా, ఈమె ఆ మలేరియా, డెంగ్యూ లాంటి విష జ్వరానికి మందు లేదు. వింటున్నారా? సాధారణమైన జ్వరము కాదు, ఏదో క్యాజువల్ గా ఏదో జ్వరము స్వస్థపరచు పెద్ద విషయం అని అనుకుంటున్నారు కావచ్చు, కానీ ఆమె భయంకరమైన జ్వరంతో బాధపడతా ఉంది. అనేక రోజులుగా సఫర్ అవుతుంది ఆ జ్వరముతోనే. యేసయ్య పేతురు సమస్యలన్నీ తొలగించాడండి. యేసయ్య పేతురు జీవితాన్ని మార్చేశాడు. అది చూసిన పేతురు యేసయ్యను వెంబడించడం ప్రారంభించాడండి. హల్లెలూయా. నా దేవుని మాటలు గ్రహించండి. ఈరోజు ప్రభు ఇదే జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నేను నా జీవితాన్ని కూడా ఈ మాటలు అప్లై చేసుకొని చెప్తున్నాను. నేను ఎన్నో పనులు చేశాను, కానీ ఏ పనిలో నేను స్థిరపడలేదు, ఏ పనిలో నేను గెలవలేదు. కానీ దేవుని పరిచర్య దేవుడు చేయమన్నప్పుడు, ఎప్పుడైతే ఆయన పరిచర్య ప్రారంభించానో దేవుడు నన్ను దీవించడం ఆరంభించాడండి. హల్లెలూయా. అనేకులను నా ద్వారా దీవించడం ప్రారంభించాడు. హల్లెలూయా. కనుక ప్రభు ఈరోజు మనతో అంటున్నాడు, నీవు కూడా ఆయన మాట చొప్పున వలవే, ఆయన చెప్పినది చెయ్యి.
ఇదిగో అక్కడ మరి అంటున్నట్టుగా ఆయన చెప్పేదేదో అది చేయండి. అది అనుకూలమైన ప్రతికూలమైన ఏదైనా సరే అది చేసినప్పుడు మన జీవితంలో మన కార్యం చూస్తామండి. హల్లెలూయా. చూడండి, మొదటి రాజుల గ్రంథము, నేను ముగిస్తున్నాను ఇక. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 36వ వచనము. దేని బిడ్డలారా, అక్కడ కూడా యెజబేలు 18వ అధ్యాయం 36వ వచనం, మొదటి రాజుల గ్రంథం 18:36. అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున ఓకే, ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి, ఏలియా ప్రవక్త అయినటువంటి ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేసెను. ఓకే, యెహోవా యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవాన్ని ప్రార్థన చేస్తున్నాడు. ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యాలన్నీ సెలవు చేత ఎట్లా చేస్తున్నాడు? ఈ కార్యాలన్నీ నీ సెలవు చేత చేస్తున్నాననియు ఈ దినమున కనుపరచుము అని ప్రార్థన చేస్తున్నాడు. నా దేవుని మాట జాగ్రత్త వినండి. అక్కడ ఏలి ఏం చేశాడంటే సవాల్ చేశాడు, యెజబేలుతో సవాల్ చేశాడు. అక్కడ అహబు రాజుతో, బయలు ప్రవక్తలతో సవాల్ చేస్తున్నాడు, ప్రజలతో కూడా సవాల్ చేస్తున్నాడు. ఇదిగో యెహోవా దేవుడైతే అతనిని ఆరాధించండి, బయలు దేవుడు అయితే వాటిని ఆరాధించండి అని సవాల్ చేస్తున్నాడు. అట్లా సవాల్ చేయమని చెప్పింది ఎవరంటే దేవుడే. యెజబేల్ దగ్గరికి వెళ్ళి ఒక దేశానికి రాజు దగ్గరికి వెళ్ళి మీరు చేసేది తప్పు అని చెప్పమని అంటే చెప్పగలుగుతామా? చెప్పలేమండి. వింటున్నారా? ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీలో ఈ లోపం ఉన్నానంటే ఆ వ్యక్తి ఏమంటాడు? మనల్ని ఆడేకంగా రాజు కదా, అహాబు అనేటోడు రాజు. అతన్ని ఎత్తి చూపిస్తే అతని సమస్యను ఆడు బొక్కలు వేస్తాడు లేదా చంపేస్తాడు. మీకు అర్థమవుతుందో లేదో కానీ ఏలియాను దేవుడు ఏమన్నాడు అంటే నువ్వు వర్షం ఆగేటట్టుగా ప్రార్థన చేయన్నాడు. అతడు ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది. నువ్వు మరలా అహాబు గెలికి చెప్పు, అతను రథం కంటే ముందు వెళ్ళు, ఇది భయంకరమైన వర్షం నేను కురిపించబోతున్నానని దేవుడు మళ్ళీ చెప్పగానే అహాబు దగ్గరికి వెళ్ళి ఇదిగో నేను మరలా వర్షం కురిపించబోతున్నానని అహాబు రాజుతో చెప్పాడు. వెళ్ళి ప్రార్థన చేశాడు. కుండపోత వర్షం, అరిచేంత మేఘము గొప్ప జడివానగా మార్చబడ్డది. ఇక్కడ కూడా ఇదిగో ఆకాశం నుంచి అగ్ని దిగబోతా ఉన్నది, నువ్వు వాళ్ళని సిద్ధపరచు, సవాల్ చేయి. అదేదో ముందు ఈ బయలు ప్రవక్తల చేత వాళ్ళు చేయిస్తారా, సవాల్ చేయమా అని దేవుడు చెప్పినట్టుగానే చేశాడట ప్రతిదీ కూడా. నేను ఎందుకు ఈ విషయం చదివిపించానంటే ఏలియా దైవజనుడు ఏం చేశాడంటే దేవుడు చెప్పినట్లుగా చేశాడు. దేవుడు చెప్పినట్టుగా చేసినప్పుడు వెంటనే ఆకాశంలో అగ్ని దిగింది. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని వైపు మరలించబడ్డారు. ఇదిగో బయలు ప్రవక్తలందరూ తరిమి చంపబడ్డారు. ప్రియ దేని బిడ్డలారా, హల్లెలూయా. ఇలాగ అనేక కార్యాలు. ఆది కాండం దగ్గరికి వద్దాం, ఇంకొక విషయం చూసుకొని మనం ముగించుకుందాం. ఆది కాండము, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, 6వ అధ్యాయము 22వ వచనం. అన్ని కూడా కఠినమైనవే గాని వాళ్ళు చేయడానికి వెనుకదీయలేదు. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. నోవాహు అట్లా అంటే దోషులు కాదు నాయన. ఏంటి దోషులు? అట్లు చేసాడు అంటే దోషులు చేయడం కాదు, అట్లు తెలుసా మీకు? అది కాదు చేసింది. కింద మళ్ళీ అందుకని మీరు డౌట్ పడతారని ఇంకా చెప్తున్నాడు. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు పూర్తిగా ఎన్ని చెప్పాడో అన్ని కూడా యావత్తు చేసేను అంటున్నాడు. హల్లెలూయా. ఆ దేవుని మాటలు జాగ్రత్తగా వినండి. యెహోవా నోహు చెప్పినదంతా యావత్తు కూడా చేసేసాడు. దేవుడు చెప్పింది ఒక్కరోజు పని, 2 రోజుల పని కాదు. ఓడ సిద్ధం చేయడం అంటే ఓడని సిద్ధం చేయమని చెప్పాడు. ఆ ఓడ ఎంత పెద్దగా ఉండాలి కొలతలు చెప్పాడు దేవుడు. ఇంత పొడవు ఉండాలి, ఇంత వెడల్పు ఉండాలి,
ఇన్ని అంతస్తులు ఉండాలి, 3 అంతస్తులు కట్టమని చెప్పాడు. ఇట్లా మొత్తం మీద కొలతలు చెప్పాడు. ఆ పడవలోనికి నాకు అనిపించింది ఈ మాట చెప్పమన్నప్పుడు, నిజంగా ఎట్లా కట్టిండు కదా. ఒక ఏనుగు ఎక్కింది అందులోనికి, ఎండ్లకు పడవలకు ఏనుగు ఎక్కింది. నేను కట్టేది ఉంటే టుప్పుని ఇరిగిపోయేదా పడవ. నేను కట్టేది ఉంటే ఓడను కట్టమని దేవుడు నాకు చెప్పాడు అనుకో. నేను ఓడను కడితే ఆ ఓడలోకి ఒక ఏనుగు ఎక్కితే అది ఇరిగిపోయేది. ఈయన కట్టిన ఓడ ఎంత స్ట్రాంగ్ ఉన్నది కదా, మీకు అర్థం కావాలి. చాలా సంవత్సరాలు కష్టపడ్డాడు, కొన్నేళ్ళు, 20 సంవత్సరాలకు పైన పట్టింది పడవ ఓడను తయారు చేయడానికే. వింటున్నారా? మళ్ళీ దేవుడు వాటిని తయారు చేసే విషయంలో యావత్తు అని అంటే కేవలం అదొక్కటే కాదు. ప్రియ దేని బిడ్డలారా, ఆ పైన ఒక 2 వచనం చదవండి. 6వ వచనం నుంచి 16 చదవండి. ఏదో చదువు. చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి, అర్రలు అంటే అర్రలు తెలుసు కదా, గదులు పెట్టి ఓడలను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయండి అని చెప్తున్నాడు. నీవు దాన్ని చేయవలసిన విధం ఇది. నువ్వు చేయాల్సిన విధం ఇది. దేవుడు స్పష్టంగా ఇట్లా చెయ్యమని జ్ఞాపకం చేస్తావు. ఆ ఓడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును, 30 మూరల ఎత్తుండాలని చెప్తున్నాడు. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాన్ని ముగించవలెను. ఓకే. ఓడ తలుపు దాని ప్రక్కను ఉంచవలెను. 20వ వచనం చదువుదామన్నా. నీవు వాటిని బ్రతికించి ఉంచుకొనుటకై వాటి జాతుల ప్రకారము పక్షులలోను వాటి జాతుల ప్రకారము జంతువులలోను వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటన్నిటిలోను ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొక్కకు అవి వచ్చును. మరియు తినుటకును నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము. తినే ఆహారము కూడా మీరు ఇవన్నీ పెట్టుకోవాలి, ఇన్ని రోజులకు సరిపడా ఆహారం పెట్టుకోవాలని చెప్తున్నాడు దేవుడు. అవి నీకును వాటికి ఆహారం అవును. 120 రోజులు కదా, 120 రోజులు సరిపడా ఆహారం కూడా సిద్ధపరిచి ఉంచుకోండి అని దేవుడు ప్రతిదీ చెప్పాడండి. నేను అంటున్నాను, ఒకవేళ నోవాహు అది పెడచూన పెడితే మనం కూడా ఎవరో బతికేటోళ్ళమే కాదు. అంటే ఆయన బ్రతుకుతే ఆయనలో నుంచి మళ్ళీ సమస్త వంశములు, సమస్త ప్రజలు పుట్టుకుంటూ వచ్చారండి. వింటున్నారా? కనుక ఈ నోవాహు దేవుని మాట చొప్పున వెళుతున్న కొలది, ప్రియ దేని బిడ్డలారా, అతని కుటుంబము, ఇన్ని జాతుల పక్షులు, జంతువులు అన్ని కూడా బ్రతికి బయటపడ్డాయి. హల్లెలూయా. మన ప్రభు మనతో అంటున్నాడు, మన ఆత్మీయ జీవితంలో మనము ఎలాగ ఫలిస్తాము అంటే, మనం ఆయన మాట చొప్పున వెళ్తున్నప్పుడు. ప్రియ దేని బిడ్డలారా, ఇదిగో మరియా ఆయన చెప్పినట్టు చెయ్యుడి అన్నది. ఈరోజు దేవుడు మనతో అంటున్నాడు, ఆయన చెప్పినట్టుగా మనం వెళ్తున్నప్పుడు అనేకమైన కార్యాలు చూస్తామండి. హల్లెలూయా. కనుక మనము అన్ని విషయాలలో దేవుని మాట చొప్పున జీవించుదాము. ఇచ్చి కృప